గతంలో కూడా చెప్పాను, ఇక్కడికి ఎమ్మెల్సీగా రాలేదు, నేను ఒక ఎన్ఆర్ఐగా ఇక్కడికి వచ్చాను మీలో పార్టిసిపేట్ కావడానికి. ఎందుకంటే ఈ సంస్థ మన ఎన్ఆర్ఐ పేరెంట్స్ అందరూ కలిసి ఏర్పరచుకున్న సంస్థ. ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా కానీ ఈ సంస్థను బలోపేతం చేస్తున్నారు. గత 14 సంవత్సరాలుగా 2010లో దీనికి పునాది పడ్డది. అది కూడా తానా మహాసభల సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమాల్లో దీనికి పునాది ఖమ్మంలోనే పడ్డది. నిన్ననే పీటీఐ నుంచి ఒక అతను కాల్ చేశారు. దురదృష్టవశాత్తు మన నూకారపు సాయి తేజ చనిపోవటం. ఆ సందర్భం కాల్ చేసేటప్పుడు తను మాట్లాడుతూ తను ఆశ్చర్యపోయాడు. ఇక్కడ ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఒకటి ఉంది, దాంట్లో ఒక 1000 మంది పైగా సభ్యులు ఉన్నారంటే ఆయన ఇంతవరకు నాకు తెలియదండి, ఇంత ఉందని నేను షాక్ అవుతున్నాను అన్నాడు. అంటే మన ఆర్గనైజేషను ఎక్కడ కూడా ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఎక్కడ లేదు, ఇటు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. మన సంఘం కొద్ది మందితో స్టార్ట్ అయింది. ఈరోజు నాకు ఇప్పుడే నేను శ్రీనివాస్ గారితో మాట్లాడుతున్నా, ఎంతమంది ఉన్నారంటే సుమారుగా 1200 మంది ఉన్నారండి అని అన్నారు. 1200 మంది కాదు, 1000 మంది ఇక్కడ మనకి పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇంకా నేను 2-3 ఇళ్ళకి వెళ్ళాను, రేపు వస్తున్నారా మరి ఎన్ఆర్ఐ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ లేదన్నారు. అంటే మీదిగా తప్పది, అంటే వాళ్ళు కనెక్ట్ కాలేదు వాళ్ళు ఇంకా. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ సంఘానికి మంచి భవిష్యత్తు ఉంది. కాకపోతే ఏంటంటే మొన్న హిమబిందు గారు వీళ్ళు వచ్చినప్పుడు కొన్ని విషయాలు చర్చించాం. ఈ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలి అని అంటే ఏం చేయాలనే దాని మీద కొంత డిస్కషన్ జరిగింది. ఒకటి, మనం అందరం కూడా ఇక్కడికి చాలామంది అమ్మలు తండ్రులు అందరూ వచ్చారు, ఫాదర్స్ మదర్స్ అందరూ. మన పిల్లలు చాలామంది అమెరికాకి వెళ్ళిపోయారు. నిన్న ఒక ఇన్సిడెంట్ జరగగానే అందరం ఎన్ఆర్ఐ పేరెంట్ కమ్యూనిటీ మొత్తం కూడా బాధకు లోనైంది. ఎందుకు అంటే సాయి తేజ అంటే మన పిల్లల్లాగానే ఆ అబ్బాయి కూడా అమెరికాకి వెళ్ళిపోయాడు. మంచి భవిష్యత్తు కోసం ఒక మాస్టర్ చేయటం కోసం వెళ్ళిపోయాడు. దురదృష్టవశాత్తు చనిపోయాడు. అందరికీ బాధ అనిపించింది, వాళ్ళ పేరెంట్స్తో పాటు మనకు కూడా బాధ అనిపించింది. అయ్యో మన పిల్లోళ్ళలాగానే ఈ అబ్బాయి కూడా అక్కడికి వెళ్ళాడు కదా, ఇట్లా అన్యాయం అయిపోయింది అనేటువంటిది అందరూ అక్కడికి వచ్చిన మన వాళ్ళు వచ్చారు, అందరు అక్కడికి మన అసోసియేషన్ వాళ్ళందరూ. ఇట్లా ఇన్సిడెంట్స్ అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి, ఇదేం కొత్త కాదు. కానీ ఒకటి, మనం ఇక్కడ ఎన్ఆర్ఐ పేరెంట్స్గా మీకు నేను ఒక 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. గతంలో కూడా చెప్పాను. ఒకటి, ఈ సంఘాన్ని మీరు ఇంకా మరింత స్ట్రెంగ్త్ ఎట్లా చేసుకోవాలి. 2, మీ పిల్లలకు ఉన్నటువంటి లింక్ని మీరు ఎట్లా ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి. 3, మీ పిల్లల భవిష్యత్తునితో పాటు మీ భవిష్యత్తు కూడా లింక్ అయి ఉంది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే 4 కేటగిరీలు ఉన్నారు ఇక్కడికి వచ్చిన పేరెంట్స్లో. ఒకటి, ఆల్రెడీ మీ పిల్లలు అక్కడికి వెళ్ళిపోయి బాగా సెటిల్ అయిపోయి సిటిజన్స్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే మీరు ఇప్పుడు మీ పిల్లలు కూడా 50 years క్రాస్ అయినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా మ్యారేజెస్కి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ బార్న్ సిటిజన్స్. సో కేటగిరీ 1 అక్కడ మీ పిల్లలు సిటిజన్స్గా ఉన్నటువంటి వాళ్ళు. కేటగిరీ 2లో గ్రీన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు. మీ పిల్లలు ఆల్రెడీ H1 నుంచి గ్రీన్ కార్డు అప్రూవ్ అయ్యి అంటే అమెరికాలో ఇంకా స్థిర నివాసం ఏర్పరచుకోవటం కోసం అవకాశం ఏర్పడినటువంటి బ్యాచ్, వాళ్ళ పిల్లలు కూడా సిటిజన్సే. ఈ 3వ బ్యాచ్ వచ్చి H1 బ్యాచ్. H1 బ్యాచ్ వాళ్ళు గాలిలో ఉన్నారు. గ్రీన్ కార్డు వస్తుందా రాదా, ఉద్యోగం ఊడితే మళ్ళీ ఉద్యోగం వస్తుందా రాదా. సో గ్రీన్ కార్డు బ్యాచ్ పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. చాలామంది అంటారు మా పిల్లల గ్రీన్ కార్డు వచ్చిందండి అంట. H1 వాళ్ళు ఏమంటారు, H1లోనే ఉన్నారండి, మళ్ళీ కంపెనీ జాబ్ పోతే ఇంకో H1 వస్తుందో రాదో, లేకపోతే గ్రీన్ కార్డ్ ఎప్పుడు వస్తుందో లాస్ట్ 15 years నుంచి వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇంకో పక్క ట్రంప్ వచ్చాడు, మీ అందరినీ కూడా మళ్ళీ బ్యాగ్ పంపుతాం, మాకు అవకాశం లేని వాళ్ళని ఇంకోటి చెప్తున్నారు. ఇక ఫ్రెష్ బ్యాచ్ మెజారిటీ F1 స్టూడెంట్స్. F1 స్టూడెంట్స్ నాకు తెలిసి లక్షల్లో ఉన్నారు. లక్షల్లో ఎప్పుడు లేని అమెరికన్ యూనివర్సిటీస్ మొత్తం కూడా ఇండియన్ స్టూడెంట్స్తో నిండిపోయింది. మీరు ఏ కాలేజీకి వెళ్ళండి, మన ఇండియన్ కాలేజీకి వెళ్ళినట్టే ఉంటుంది.